నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఉండే మిక్సీ గిన్నెలు కానీ దోశ పెన్నాలు లేదంటే గ్యాస్ స్టవ్ బర్నర్లు ఎలా క్లీన్ చేసుకోవాలి. ఇది ఒక్కటేసి క్లీన్ చేసుకుని చాలా బాగా వస్తాయండి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు పాత వాటిని కొత్త వాటిలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా బాగా ఎక్కువ శ్రమ కూడా పడక్కర్లేదండి. 5 నిమిషాల్లో క్లీన్ చేయొచ్చు, అంత బాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇవన్నీ మిక్సీ గిన్నెలు, మనకు పాత మిక్సీ గిన్నెలు చాలా రోజులు కడకపోతే ఇలా కింద నల్లగా అవుతాయండి. ఇలా నల్లగా కూడా త్వరగా పాడైపోద్ది. మనం నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు వస్తాయండి, పాడవకుండా ఉంటుంది. ఇంకా మిక్సీ కూడా పాడవకుండా మనకు చాలా రోజులు వస్తాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను వంట సోడా తీసుకోవాలండి, మనం వంటలలో వాడుకునే సోడా. అందులోనే 1 టేబుల్ స్పూను నిమ్ముప్పు. ఈ నిమ్ముప్పు చాలా బాగా పనిచేస్తుందండి, చాలా త్వరగా పోయిద్ది. వంట సోడా 1 టేబుల్ స్పూన్, నిమ్ముప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అందులోనే వెనిగర్ అండి, మనం వంటలలోకి వాడే వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని నిమ్ముప్పు కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, నిమ్ముప్పు అంతా కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లు తీసుకొని ఆ వాటర్ కలుపుకున్న వాటర్ ఇందులో వేసేసుకోవాలి. చూడండి, మనకు నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి. ఇలా క్లీన్ చేసుకోలేదంటే నల్లగా అయిపోతాయి, కింద త్వరగా కూడా పాడైపోతాయి. అది కింద మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని 2 లీటర్లో అలా వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఆ ఉన్న మట్టి ఎంత నానేసి మనకు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువసేపు కూడా రుద్దక్కర్లేదండి, త్వరగానే ఈజీగా వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత నాకు అదంతా పోయి మురికి నీళ్ళుగా వచ్చేసినాయి. చూడండి, ఆ వాటర్కి అదంతా లేచిపోయింది. ఇప్పుడు ఒక పాత బ్రష్ ఉంటుంది మన ఇళ్ళల్లో కదండి, ఆ బ్రష్ తీసుకొని ఇలా రుద్దాలి మొత్తం. ఎందుకంటే మనం స్క్రబ్బర్ పెడితే అది మనకు పట్టదు కదా, అందుకని ఇలా పాత బ్రష్, అందులో సరిపోయేలాంటి బ్రష్ తీసుకొని బాగా రుద్దుకోవాలి. ఇలా మొత్తం ఎడ్జెస్ లోపలంతా బ్రష్తో అయితే మనకు క్లీన్గా వస్తుందండి. ఇలా మంత్లీ 1 టైం 2 టైమ్స్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. మనకు ఎక్కువ రోజులు వస్తాయి గిన్నెలు పాడవకుండా. ఇదిగో నేనైతే ఈ సైడ్లకు కొంచెం పేరకపోయినలాగా మట్టి అలా ఉంటే వాటర్తో కలుపుతాం కాబట్టి మట్టి జిడ్డు అంతా పేరకపోయింది కదా, దాన్ని ఇలా ఒక చాక్ తోటి స్లోగా గీకేస్తే అది మొత్తం సైడ్కు ఉన్నదంతా పోయిద్దండి. ఎక్కువ గీయద్దు, రబ్బర్ కాదా, స్లోగా గీసేసేయండి, అలా పోతుంది. చూడండి, ఆ మట్టి ఎంత ఇలాగా మనకు చాలా రోజులు క్లీన్ చేయలేదనుక ఇలా పేరకపోయి ఉంటాయండి. ఇలా స్లోగా గీకేసుకుంటే సరిపోయిద్ది అంతే. చూడండి, మొత్తం చూడండి తెల్లగా వచ్చేసింది, అప్పుడు నల్లగా ఉన్నదంతా. ఇప్పుడు ఇంకా మనం మన స్క్రబ్బర్ తోటి ఒక్కసారి ఇలా మొత్తం వేసి రుద్దామంటే ఇక మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది. అలా నిమ్ముప్పు వేయడం వలన, వెనిగరు నిమ్ముప్పు వేయడం వల్ల ఎక్కువసేపు రుద్దని కూడా అక్కర్లేదండి, చాలా బాగా వస్తుంది. చూడండి, ఎక్కడ కానీ నల్లదనం అనేది చాలా ఈజీగా పోయింది మొత్తము కింద దానికి కానీ. అంతేనండి, మిక్సీ గిన్నెలు అయితే తెల్లగా వచ్చేసినాయి. ఇలా మంత్లీ 1 టైం చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. గిన్నెలు కూడా ఎక్కువ రోజులు మన్నికగా వస్తాయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ బర్నర్లు చూద్దాం. నేను అదే వేసి ట్రై చేశాను గ్యాస్ బర్నర్లు వస్తుందా లేదని, కానీ చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత తేడా ఉందో. సరే అనేసి మీకు మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈ మూడిటికి కూడా ఒకటి మామూలుగా ట్రై చేద్దామని చేశాను, చాలా తెల్లగా వచ్చింది. ఇప్పుడు అందులో కూడా 1 టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకోండి. అందులోనే ఒక నిమ్ముప్పు ఎక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకుంటే 2 టేబుల్ స్పూన్లు నిమ్ముప్పు వరకు వేసుకోండి. వేసుకొని అందులో కొంచెం వెనిగర్ వేసుకొని ఇంకా తగినన్ని వాటర్ వేసుకోండి. ఇందులో గ్యాస్ బర్నర్ కాబట్టి మునగాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని ఆ నిమ్ముప్పు అంతా కరిగేలాగా బాగా కలదిప్పుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ బర్నర్లు అందులో వేసేసుకొని ఇది మాత్రం ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలండి. 1 అవర్ నానబెట్టుకుంటే మీకు చాలా ఈజీగా, చూడండి ఆల్రెడీ అప్పుడే మట్టి వదిలిపోయింది.
చూడండి నేను ఇది తోమి మీకు నీట్గా చూపిస్తాను. ఎక్కువసేపు కూడా తోమక్కర్లేదండి. ఇలా ఒక 1 అవర్ నానబెట్టుకుంటే చాలా ఈజీగా రుద్దేసుకోవచ్చు, వెంటనే పోతుంది. చాలా బాగా తెల్లగా వస్తున్నాయండి, అంత బాగా వస్తున్నాయి. ఎక్కువసేపు కూడా మనం శ్రమ పడక్కర్లేదు. ఇలా బాగా రుద్దుకోవాలి స్క్రబ్బర్ తోటి. ఇలా దీంతో సిల్వర్ దాంతో రుద్దండి, మనకు ఈజీగా పోతుందండి. తెల్లగా పాతగా నల్లగా ఉన్నాయి కూడా తెల్లగా చేసేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఇది కొత్త వాటిలాగా చేసుకోవచ్చు. ఏవైనా మనం మంత్లీ 1 టైం చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి. చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. ఇప్పుడు మొత్తం తెల్లగా వచ్చేసినాయి గ్యాస్ బర్నర్లు. ఆ కొంచెం సైడ్లకు ఉన్నదైతే నల్లగా ఉందండి, అది పోలేదు. ఇది మాత్రం మొత్తం పోయింది. చూడండి ఎంత బాగా మనం కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలా వచ్చేసినాయండి. చూడండి కొత్త స్టవ్కి ఎలా ఉన్నాయో అలాగున్నాయి. అంతేనండి, చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దోశ వేసుకున్న పెన్నం ఉంటుంది కదండి, ఇలా సైడ్కి అంతా బాగా నూనె ఆయిల్ ఎప్పుడెప్పుడుదో ఉండి ఇలాగా జిడ్డు బట్టి ఉంటుంది అంతా. మనం జస్ట్ మామూలుగా కడుగుతాం కాబట్టి సైడ్లు అంతా కాగి వాటర్ కానీ నీళ్ళు నూనె కానీ అంతా సైడ్లకు పోయి అలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుందాం. ఇదిగో చూడండి, పెన్నం బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కి మంట అయితే అలాగే ఉంచుకోవాలి, స్టవ్ బంద్ చేయొద్దు. చూడండి నాకు చెక్కది బాగా మీకు షార్ప్గా ఉంటే చెక్క దాంతో రుద్దుకోండి, లేదంటే స్టీల్ దాంతో అయినా రుద్దుకోవచ్చు. నాకైతే చెక్కది షార్ప్గా లేదు రావట్లేదు కాబట్టి నేను మళ్ళీ స్టీల్ది యూజ్ చేస్తున్నాను. పెన్నం నేనైతే స్టవ్ అయితే మండుతూనే ఉండాలండి, అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. మధ్యలో మాత్రమే స్టీల్ దాంతో అనొద్దండి, ఎందుకంటే అంత లేచిపోయి మనకు దోశలు రావు. ఈ సైడ్లకు మాత్రం ఇలా స్టీల్ దాంతో అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి మనకు స్టవ్ అయితే ఆన్లోనే ఉండాలండి. చూడండి మొత్తం ఇలా గీకేసుకోవాలి. చల్లగా అయిపోయిందంటే మళ్ళీ ఆ తర్వాత చాలా టైం పడుతుంది. వేడి ఉన్నప్పుడైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇగో సైడ్లకంతా ఇలాగా స్టీల్ గరిటెతోటి ఇలా అనేసేయండి. కింద మాత్రం అనుకోకండి, మళ్ళీ అదంతా నాన్ స్టిక్ అంతా పోతే మనకు దోశలు అనేది రావు. ఒక 2 మినిట్స్ అయితే ఇలా చేస్తే సరిపోయిద్దండి. అయిపోయిన తర్వాత ఇంకా మీరు మొత్తం చుట్టుపక్కల గీకేసిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు లోపలంతా చెక్క దాంతో అనుకోండి, సైడ్లకు మాత్రం స్టీల్ దాంతో అనుకొని ఇదిగో చూడండి కిందంతా చెక్క దాంతో అంటే మనకు మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఎంత ఉందో చూడండి. దానికి ఇలాగ ఒక 2 మినిట్స్ మంట మీద ఉంచేసి అలా గీకామంటే మొత్తం నీట్గా వచ్చేస్తుందండి. ఇలా మనము పెన్నాలు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇది మొత్తం పోయింది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందంటే అంత పేరుకుపోయి ఉంటుంది, మనకి రోజు వాడుతుంటాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వెనిగర్ వేసుకొని అందులోని వాటర్ వేసుకోవాలండి. ఇది ఒక 2 మినిట్స్ బాగా ఇట్లా మొత్తం మరగనించుకోండి, దాని మీదనే మరిగించుకోండి. మొత్తం ఆ ఉన్న డస్ట్ అంతా ఈ వేడి వాటర్కి అంతా బాగా పోయిద్ది. ఏమన్నా అంటుకొని ఉంటే ఇలా వెనిగరు వాటర్ వేస్తే ఆ వేడికి మరిగితే మొత్తం మనకు క్లీన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దండి. ఈ సిల్వర్ది వచ్చేసి సైడ్లకు మాత్రమే రుద్దుకోండి, లోపల మాత్రం రుద్దొద్దు. మెత్తని స్క్రబ్బర్తో లోపల రుద్దుకోండి. సైడ్లకి ఇలాగైతే తెల్లగా అయిపోద్ది. మనకు ఆ నాన్ స్టిక్ అనేది పోతే ఇంకా మనకు దోశలు అనేది అసలు రావండి. అప్పుడు ఇంకా ఈ పెన్నం చపాతీకి మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఈ స్క్రబ్బర్ తోటి బాగా రుద్దుకోండి. ఒక నీట్గా ఒక 2 టైమ్స్ బాగా రుద్దుకున్నామంటే మనకు నీట్గా ఉంటుందండి, క్లీన్గా అయిపోయిద్ది. చూడండి అయిపోయింది. చూడండి ఎంత అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు ఎలా ఉందో చూడండి, చాలా నీట్గా అయింది కదండి. అంతేనండి, చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెనిగరు నిమ్ముప్పు ఉంటే చాలండి, చాలా బాగా పనిచేస్తాయి. ఇంట్లో ఉన్న వస్తువులని చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఇంకెవరికైనా షేర్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ ఇచ్చారంటే మీలాగా ఎంతోమందికి ఆ వీడియో వెళ్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.